ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఈరోజు ఇంకా చెప్తున్నారు మ్యామ్. కథల గురించి నేను కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా చెప్తారు, డిఫరెంట్ కథలు వస్తుంటే కొన్ని నేను కూడా వినని కథలు, కొన్ని మనం చిన్నప్పటి నుంచి వినే కథలే ఉన్నాయి, కొన్ని మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే మీరు ఇందాక చెప్పారు మీ అమ్మగారి దగ్గర నుంచి విన్న కథ, తాత ముత్తాతల కథ అని చెప్పారు కదా, అట్లా ఇంకా చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే కదా చాలా చిన్న కథ. అంటే సాధారణంగా మనము పిల్లలకి ఇంట్లో విషయాలు చెప్తూ ఉంటాం కదా, అలాగే ఏదన్నా చేయరా అంటే కష్టపడాలి, పని చేయాలి, కష్టపడితేనే నీకు ఫలితం తగ్గుతుంది అని ఇలాంటివి చెప్తుంటాం. అలాగే ఇంకోటి చెప్తాము, దేవుడి దయ ఉండాలి అని అంటుంటాం. దేవుడి దయ ఉంటే నీకు ఫలితం తగ్గుతుంది అని. ఇవన్నీ కరెక్టే. ఎంత దేవుడి దయ ఉన్నా కూడా ఏంటంటే మనిషిది కనీసం కొంత ప్రయత్నం ఉండాలి. నువ్వు దేవుణ్ణి మొక్కుతావు, కొబ్బరికాయలు కొడతావు, గుడికి వెళ్తావు, పొల్లు దండాలు పెడతావు, ఎన్ని చేసినా కూడా ఒక అది రావాలి అంటే కొంత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి మన వంతు. టువర్డ్స్ దట్ వర్క్ అనమాట. ఆ వర్క్కి సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి, ఓకే మొక్కుతావు, ఇంకేమేమో చేస్తావు అన్నీ, కానీ ఎప్పుడు వస్తుంది ఆ ఫలితం? కనీసం నువ్వు చదవాలి కదా, ఒక్కసారన్నా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చదవాలి కదా. అలా అనమాట. అంటే ఇవన్నీ చెప్తే పిల్లలకి నచ్చవు. ఈ చదువు అవన్నీ చెప్పకూడదు, మనం కాన్సెప్ట్ మాట్లాడకూడదు పిల్లలతో. సో ప్రయత్నమన్నా ఉండాలి, అప్పుడే నీకు ఫలితం వస్తుంది అని ఒక చిన్న స్టోరీ. అనగనగా ఒక ఊర్లో, ఆ ఊర్లో అడవి కాదు కానీ ఆ ఊరికి ఆనుకొని ఒక తోట ఉంటుంది, పెద్ద తోట. ఆ తోటలో రకరకాల చెట్లు ఉంటాయి. అంటే అది ఎవరికి దట్స్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పర్టికులర్ పర్సన్. అంటే అది ఎవరో ఒకరికి సంబంధించిన తోట కాదనమాట, ఆ ఊరికి దగ్గరలో ఉంటుంది తోట. అంతే. ఆ ఊర్లో పిల్లలందరూ కూడా వెళ్ళి అక్కడ ఆడుకుంటుంటారు. పొద్దునంతా బాగా ఆ చెట్ల నీడల్లో ఆడుకోవడం, అక్కడ చెట్లకు బాగా కాయలు కాస్తాయి, పళ్ళు కాయలు అవన్నీ కొట్టుకొని తినడము, ఇట్లా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆ తోటలో. అది అందరికీ, ఊరి వాళ్ళందరికీ సంబంధించింది. అలాంటి తోటకు ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు వెళ్తాడు. ఓకే, ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి అక్కడ అంతా ఆడుకుంటూ అందరూ బాగా చెట్టులెక్కి ఆ పళ్ళు కాయలు కోసుకుంటుంటారు అనమాట. వీడు కూడా ఆ చెట్టుకి ఒక చిన్న గంప తీసుకెళ్తాడు. గంప తీసుకెళ్ళి ఆ పళ్ళన్నీ కోసుకుందామని ట్రై చేస్తాడు. అందదు, చిన్నవాడు ఎంత ఎగిరినా అందదు వాడికి. ఆ చెట్టు ఎక్కుదామని ట్రై చేస్తాడు, అది ఒక సగం వరకు ఎక్కుతాడు, జారి పడతాడు, ఎక్కలేడు. ప్రయత్నం చేసి చేసి అలసిపోతాడు. అలసిపోయి ఆ చెట్టు దగ్గరే పడుకొని ఆ చెట్టు నీడలో నిద్రపోతుంటాడు. నిద్రపోతుంటే ఇంతలో అక్కడికి ఒక పెద్ద కోతుల గుంపు వస్తుంది. అవన్నీ గుంపుగానే తిరుగుతుంటాయి ఎక్కువ, ఎక్కడికి వెళ్ళినా. ఆ కోతుల గుంపు వచ్చి అక్కడ చూస్తాయన్నమాట. చిన్నపిల్లవాడు కదా, పడుకొని నిద్రపోతున్నాడు, పక్కన చూస్తే గంప ఉంటుంది. అప్పుడు అవి అనుకుంటాయి, ఓహో వీడు ట్రై చేసినట్టున్నాడు పళ్ళకు, పాపం దొరకలేదు వీడికి అని చెప్పి ఆ కోతులన్నీ కలిసి మాట్లాడుకొని ఏం చేస్తాయి, కొన్ని కోతులు పైకెక్కుతాయి, చెట్టు పైకెక్కి ఆ కాయలన్నీ తెంపి కిందకేస్తాయి. కింద ఉన్న కోతులన్నీ కూడా ఆ కాయలన్నీ తీసి వాడి గంపలో నింపుతాయి అన్నమాట. కాసేపటికి వాడు నిద్రలేస్తాడు. నిద్రలేచి చూడగానే గంప నిండా పండ్లు. ఆనందం అయిపోతుంది వాడికి, ఇంకా అబ్బా అని. అయినా ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు నాకు అని చూస్తూ ఉంటే దూరంగా ఆ కోతులన్నీ వెళ్ళిపోతుంటాయి. ఓహో ఈ కోతులన్నీ నాకు హెల్ప్ చేశాయా ఈరోజు అని ఆనందంగా వాడు ఆ గంప పట్టుకొని ఊర్లోకి వెళ్తాడు. ఊర్లోకి వెళ్ళి ఇంకా అందరికీ చెప్తుంటాడు, ప్రతి ఒక్కరికి నాకు ఆ కోతులన్నీ వచ్చి పళ్ళు కోసిచ్చాయి అని అందరికీ చెప్తూ వెళ్తుంటాడు. అందరూ వింటుంటారా? అందరూ ఒకేలాగా ఉంటారు కదా. అందులో ఒకడు ఉంటాడు, సోమరిపోతు వెధవ. వాడు వింటాడు, అవునా ఇదేదో ప్లాన్ బాగుందే, మనం పోయి చెట్టు కింద పడుకుంటే కోతులే వచ్చి పళ్ళు ఇస్తాయా, నేను కూడా ఒక ట్రయల్ వేయచ్చు కదా, అలా వేస్తే నాకు కూడా గంప నిండా పళ్ళు వచ్చాయంటే అవి తెచ్చి నేను ఏం శ్రమ లేకుండా బయట అమ్ముకోవచ్చు అని వీడు ప్లాన్ వేస్తాడు. అని వాడు పెద్దవాడు, కోతులు పళ్ళు ఇచ్చింది చిన్న పిల్లవాడికి, వీడు పెద్దవాడు అనమాట కాస్త. వీడు పెద్ద గంప పట్టుకొని వెళ్తాడు. పెద్ద గంప పట్టుకొని ఆ చెట్టు కింద పెట్టి పడుకుంటాడు. వీడు కూడా చూస్తూ ఉంటాడు, దూరం నుంచి కోతులు వస్తుంటాయి, వెంటనే కళ్ళు మూసుకొని గట్టిగా పడుకుంటాడు. పడుకున్నాక సేమ్ కోతులు వచ్చి చూస్తాయి. అవి చూసి అయ్యో వీడింత గంప పెట్టుకున్నాడే, వీడికి కూడా పాపం అందలేదేమో, అవి అమాయక జీవులు అవి, మన అంత కన్నింగ్నెస్ వాటికి తెలియదు కదా. చూస్తాయి, చూసి అయ్యో వీడికి కూడా దొరకలేదు అని సేమ్ ఇంతకు ముందులాగే కొన్ని పైకి వెళ్తాయి. ఆ పండ్లు కాయలు అన్నీ కోసి కింద పడేస్తే
ఇంకా ఆ చెట్టు పక్కన పెద్దది కదా వీడి గంప, ఇంకా పక్కన ఉన్నవి అన్నీ తెచ్చి నింపుతాయి. నింపితే అవి తీసుకెళ్ళి వీడు బయట పోయి అమ్ముకొని బాగా దర్జాగా డబ్బు సంపాదిస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ వస్తాడు, ఇంకా ఇది ప్రాసెస్ మొదలు పెడతాడు, ఇదేదో బాగుంది అని చెప్పి మళ్ళీ వస్తాడు. మళ్ళీ సేమ్ అక్కడే పెట్టి పడుకుంటాడు. పడుకొని మళ్ళీ కోతులు వస్తాయి. ఇంకా వీడు రెగ్యులర్గా చేస్తున్నాడు ఈ ప్రాసెస్. అంటే ఇది రెండో రోజు చేస్తే వీడికి డౌట్ వస్తుంది, అవును ఈ కోతులు ఏం చేస్తున్నాయి చూద్దాం ఒకసారి అని మెల్లగా ఇలా ఒక్క కన్నతో చూస్తాడు. చూసేసరికి అదొక చిన్న పిల్ల కోతి గమనిస్తుంది. అమ్మో వీడు నిజంగా నిద్రపోవట్లేదు అని అన్నిటికీ చెప్తుంది. వాడు నిద్రపోవట్లేదు, మనల్ని మోసం చేస్తున్నాడు, వాడు మేల్కొనే ఉన్నాడు అనేసరికి ఆ కోతులన్నీ కలిసి వాడిని వెంబడిస్తాయి, తగిలేస్తాయి, వెంటబడి వాడిని రక్కి గీకి మమ్మల్ని మోసం చేస్తావా అని అక్కడికి రాకుండా వాడిని తరిమేసి ఆ పళ్ళన్నీ కూడా తలా ఒకటి చేత్తో పట్టుకొని తినుకుంటూ ఆ కోతులన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అలా ఆ చిన్నపిల్లవాడు ప్రయత్నించాడు కనీసం దానికోసం, వాడికి అందలేదు, అందుకని వాడికి ఫలితం దక్కింది. కానీ వీడేం చేశాడు, దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నాడు. అవి చేసే సహాయాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్ అంటాం కదా, చేస్తున్నారు కదా సహాయం అని అలాగే ఇంకా వాళ్ళని ఉపయోగించుకోవాలనుకోకూడదు. ఒకరోజు వచ్చింది, 2 రోజున్నా నువ్వు కష్టపడాలా వాటి కోసం, అసలు ఏ ప్రయత్నమూ లేకుండా హాయిగా పడుకొని అనుభవించాలి అంటే అది జరగదు. ఒకరోజు జరుగుతుందేమో, ఒకరోజు లాభం రావచ్చు, కానీ రెండో రోజు రాదు, ఎప్పటికీ రాదు. అది మనుషులు అలాగే ఉన్నారు కదా మేడం, ఒక్క ఏదో చేస్తున్నాడు కదా అని యూజ్ చేసుకుంటా ఉంటారు లాంగ్ లైఫ్ లో. అవి పాపం తెంపిస్తున్నాయి కదా అని వాటిని ఉపయోగించుకోవాలనుకున్నాడు. పైగా తను అక్కడ ప్రయత్నమే లేదు, కనీసం తనకు అందుతుంది, పెద్దవాడు తను తీసుకోగలడు, కానీ ఏ ప్రయత్నం చేయకుండా లాభం పొందాలని చూశాడు. నమస్తే. నమస్కారం అండి.